ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనము. భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లో గుండా మనం వెళ్తే మనకి తెలుస్తుంది. అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది అలుముకుంటుందని. అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ల క్రింద ప్రశాంతమైన సరస్సులు పలకరిస్తాయి. ఆ బండరాల నీడలో నీటి తుంగ మొదలైన అనేక విధానాలైన జలవలులు మొలుకెత్తుతాయి. నాశనం జరిగిపోయిన తర్వాత బాధకరమైన జ్ఞాపకాల సమాధుల మీద సరికొత్త రూపుదిద్దుకుంటుంది. దాని ఆలయ శిఖరం తెల్లగా తుఫాను వెలిసిన మసక కాంతుల్లో దేవుని వైపుకు రక్షణ కోసం అరులు చాస్తున్నట్టు ఆకాశం వైపుకు చూస్తుంటుంది. భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వతాల గాంభీర్యం ఆయనదే. భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు. లోతుగా నెరలు చేసి గాయపరిచాడు. నిద్రపోయే మైదానాలు ఉలిక్కిపడ్డాయి. కొండలు బండలు ఎగిరెగిరి పడ్డాయి. పర్వతాలకి తెలుసు దైవ రహస్యం, అనాదిగా మదిలో దాచుకున్న సత్యం. దేవుని శాంతి ఉంటుంది నిత్యం. ఇదే వాటి విశ్రాంతికి ఆధారం. అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు. తన కృపకు అవే జన్మస్థానాలు. తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు. చేసేవవి సంధ్యకాంతిలు స్నానాలు. కొండగాలి వాటికి వార్తాహరుడు. సుడిగాలులు కేంద్రం నుండి వచ్చే సమాచారాలు. కారుమొబ్బు వర్షధారాలు ప్రేమ గీతాలు. లోయలో ధ్వనించి వ్యాపించే సంగీతాలు. సెలయేలను లాలించే తూగుటుయ్యల. మబ్బు తునుకలను నిద్రపుట్టే జోల. కల్లా కపటలెరుగని కొండ జాతులకి ఇల్లు వాకిలి కొండ చర్యలు. నగరాల్లో వేసారిన నాగరికులు ఆరాధిస్తారు పర్వతాల పవిత్ర స్థలాల్లో. అటూ ఇటూ సంచరిస్తూ అందరి దేవుడే అలరిస్తాడు తన ఆదరణతో. పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి. వాటి అణువణువులో నిండిన అందాన్ని కనండి. శ్రమలు విరుచుకుపడ్డనప్పుడు, కష్టాలు ముంచుకొచ్చినప్పుడు దేవుడు తన పర్వతాలను తన నాగలితో దున్నుతున్నాడని, కృపా సమృద్ధి బీజాలను విత్తునున్నాడని, నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటును మానండి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.